నమస్తే అందరికి. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈ అందమైన మొహాన్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే హాయ్, ఐ యామ్ వైష్ణవి అండ్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ ద తింగరపిచ్చి పిల్ల. వెడ్డింగ్ సీజన్ ఇస్ ఒఫిషియల్లీ ఆన్ అండ్ నేను నా పేజ్ మీద ఒక మేకప్ వీడియో చేసి చాలా రోజులయ్యింది. ముందు వీడియోస్ మొత్తం స్కిన్ కేర్, బాడీ కేర్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మేకప్ గురించి నేను అసలు చేయలేదు. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షో యూ డీటెయిల్డ్ మంచిగా సింపుల్ అండ్ ఈజీగా బ్రైడ్స్ మేడ్ మేకప్ ఆర్ ఎల్స్ వెడ్డింగ్ గెస్ట్ మేకప్. మీరు ఏ ఫంక్షన్కి, పెళ్ళికి, దేనికి వెళ్ళినా కూడా ఫుల్ ఫేస్ మేకప్ ఈజీగా నార్మల్గా 15 to 20 minutes స్కిన్ లైట్ న్యూట్రల్గా ఉండే మేకప్ని నేను చూపిస్తా. సో లెట్స్ స్టార్ట్ విత్ వీడియో. కొంచెం దగ్గరికి పెట్టే చూపిస్తా సో దట్ మీకు అంతా మంచిగా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి. నేను ఆల్రెడీ నా స్కిన్ కేర్ని చేసేసుకున్నాను. నేను మళ్ళీ స్కిన్ కేర్ని ఇందులో కలపను. నేను మాయిశ్చరైజర్ అండ్ ఒకవేళ మీరు మార్నింగ్ పూట ఫంక్షన్కి వెళ్తున్నారు అని అంటే సన్ స్క్రీన్ వాడండి. ఆర్ ఎల్స్ నైట్, ఈవినింగ్ ఫంక్షన్ ఆర్ ఏదైనా అని అనుకుంటే అవసరం లేదు. యూ కెన్ స్కిప్ దాట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఈస్ ప్రైమర్. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఇక్కడ నేను ఇన్సైట్ పోర్ మినిమైజింగ్ ప్రైమర్ ని వాడుతున్నాను. ఒకవేళ మీది కాంబినేషన్ స్కిన్, ఆయిలీ, యాక్నే ప్రోన్ స్కిన్ అంటే ఇది మంచిగా వాడచ్చు. ఇఫ్ యు ఆర్ డ్రై ఆర్ నార్మల్ స్కిన్, ఇది మాస్ పవర్ గ్రిపింగ్ ప్రైమర్ అనమాట. బడ్జెట్ లో వస్తుంది. ఇది మీరు ప్రైమర్ గా వాడచ్చు. ఒకసారి దీని హాలత్ చూడండి ఎంత గలీజ్ గా వాడేసానో. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టేక్ ఇట్ డైరెక్ట్లీ ఆన్ మై ఫేస్. ఎక్కడైతే నాకు పోర్స్ ఆర్ ఎల్స్ స్వెట్ అనేది ఎక్కువగా ఉంటుందో నేను అక్కడ అప్లై చేసుకుంటాను. ఒకవేళ మీకు ఓపెన్ పోర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అంటే మీరు ప్రోడక్ట్ ని డ్రాగ్ చేయకుండా జస్ట్ ప్యాటింగ్ మోషన్ తోటి జస్ట్ డాబ్ దట్ ప్రోడక్ట్ ఇన్ టు యువర్ పోర్స్ సో దట్ మీ పోర్స్ అనేవి ఫిల్ అయిపోయి ఒక మంచి క్లీన్ క్యాన్వాస్ లుక్ అనేది మీకు వస్తుంది. నాకు నోస్ మీద, చీక్స్ మీద, ఫోర్ హెడ్ మీద, బేసిక్ గా ఓవరాల్ ఫేస్ మీద నాకు ఆయిలీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐఎమ్ just applying it all over my face. Now it's time for color correction. ఇక్కడ నేను స్విస్ బ్యూటీ కన్సీలర్ ని వాడుతున్నాను, నాట్ కలర్ కరెక్టర్. ఇది నాకంటే 1 షేడ్ డార్కర్. దిస్ ఈస్ 01 వార్మ్ సాడ్ అనమాట. నేను ఒక డార్క్ కన్సీలర్ షేడ్ ని వాడి ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కలర్ కరెక్ట్ మై ఫేస్. ఇక్కడ ఏందో ముక్కు మీద అసలు డార్క్ స్పాట్ అయ్యింది, పింపుల్ వచ్చింది. ఆ తర్వాత అది డార్క్ స్పాట్ లాగా అయ్యింది అనమాట. ఎక్కడైతే నాకు డార్క్ స్పాట్ నాకు లిప్ ఏరియా దగ్గర, అండర్ ఐస్ దగ్గర ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను అక్కడ యూజ్ చేస్తున్నాను. నేను ఆ కన్సీలర్ ని బ్లెండ్ చేసుకునే ముందే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అ సెట్టింగ్ స్ప్రే. దిస్ ఇస్ ఫ్రమ్ స్టేజ్ 9 to 9 అనమాట. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు షేక్ ఇట్ అండ్ చాలా కొద్దిగా అంతే. కన్సీలర్ ని బ్లెండ్ చేయడానికి నేను ఇక్కడ ఒక ప్రిసైజ్డ్ బ్రష్ ని తీసుకుంటున్నాను. ఇలా చిన్నగా ఉండడం వల్ల నేను అండర్ ఐస్ దగ్గర ఆరల్స్ ఎక్కడైనా కూడా మంచిగా కార్నర్స్ దగ్గరికి వెళ్ళి ఇది మంచిగా బ్లెండ్ చేస్తుంది. స్టార్టింగ్ విత్ మై అండర్ ఐస్, జస్ట్ చాలా లైట్ గా టు అండ్ ఫ్రో మోషన్ తోటి దాన్ని బ్లెండ్ చేసుకోండి. ఎక్కువగా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము ఆరెంజ్ కలర్ కరెక్టరే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా డార్క్ కన్సీలర్ ని యూజ్ చేసి కూడా మీ డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్, హైపర్ పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో మొత్తాన్ని క్యాన్సిల్ అవుట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చాలా తక్కువగా బ్లెండ్ చేసుకున్నా కూడా చూడండి ఎంత మంచిగా కవరేజ్ ఇచ్చిందో. నా ఫేస్ అనేది ఇప్పుడు న్యూట్రల్ గా అయిపోయింది. లుక్ అట్ దట్, మొత్తం న్యూట్రల్ అయిపోయింది. నేను కన్సీలర్ నే కలర్ కరెక్టర్ లాగా వాడాను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ సపరేట్లీ ఎనీ కైండ్ ఆఫ్ కన్సీలర్. నా కన్సీలర్ కవరేజ్ కూడా ఇచ్చేసింది. అండ్ నౌ ఐ విల్ డైరెక్ట్లీ గో టు ది ఫౌండేషన్. ఫౌండేషన్ కోసం ఇక్కడ నేను మేబ్లిన్ సూపర్ స్టే ఫౌండేషన్ ని వాడుతున్నాను. దిస్ ఇస్ లూమి మ్యాట్ ఫౌండేషన్. నా షేడ్ ఇస్ 310. ఎప్పుడైనా ఫౌండేషన్ ని మీరు వేసుకునేటప్పుడు ఫస్ట్ షేక్ చేసి దాన్ని యాక్టివేట్ చేయండి అండ్ దెన్ టేక్ ఇట్ బ్యాక్ ఆఫ్ యువర్ హ్యాండ్. డైరెక్ట్ గా మీరు దీని మీదకు వేసేసుకోకండి. కొద్దిగా 1 పంప్, యాజ్ ఐ హావ్ సెడ్, మెల్లగా బిల్డప్ చేయాలి. ఫస్ట్ 1 పంప్ తీసుకోండి. ఇది చాలా సూపర్ లిక్విడీగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ ఇట్లా సర్క్యులర్ మోషన్స్ తోటి దీన్ని యాక్టివేట్ చేసుకుని ఇలా ఈవెన్ గా ప్రతి ఒక్క చోట అప్లై చేసుకోండి. ఫస్ట్ ఇఫ్ యూ సీ నేను డైరెక్ట్ ఓన్లీ చీక్స్ మీదనే అప్లై చేస్తున్నాను, ఇంకెక్కడ పార్ట్ ని టచ్ చేయట్లేదు. బికాజ్ మెల్లగా మనం దాన్ని క్యారీ అవుట్ చేద్దాము. ఒకటేసారి అండర్ ఐస్ దగ్గర ఆరల్స్ ఇంకెక్కడైనా మీరు అప్లై చేశారు అంటే చాలా ప్యాచీగా, కేకీగా అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం మంచిగా ఈవెన్ అవుట్ గా స్ప్రెడ్ చేసుకోవచ్చు కాబట్టి ఐ హావ్ ఓన్లీ అప్లైడ్ నియర్ మై చీక్స్. కానీ నేను ఒక కాబోకి బ్రష్ ని తీసుకున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఆ ముందు నేను తీసుకున్న ప్రిసైజ్డ్ బ్రష్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ ఫౌండేషన్ ని మంచిగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. లుక్ ఎట్ దాట్. నేను ఇట్లా 2-3 స్ట్రోక్స్ చేయంగానే ఎంత మంచిగా కవర్ అయిపోయిందో. అండ్ నేను చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. సీ, లుక్ అట్ దాట్ ఫినిష్ ఎంత మంచిగా ఉందో. చాలా లూమీ మ్యాట్ ఫినిష్ అని దానికోసమే పేరు పెట్టాలనుకుంటా.
చాలా మంచి డ్యూయీ ఫినిష్ అనేది ఇస్తుంది. మీకు మంచిగా డ్యూయీ మేకప్ కావాలి అనుకుంటే ఈ మేబ్లిన్ ఫౌండేషన్ ని తప్పకుండా వాడచ్చు. ఇది అసలు హెవీ కవరేజే కాదు, చాలా స్కిన్ లైట్, చాలా తక్కువ కవరేజ్ ఉంది. బికాస్ దిస్ ఇస్ మీడియం కవరేజ్ ఫౌండేషన్, మీడియం టు బిల్డబుల్ కవరేజ్ ఫౌండేషన్. ఇప్పుడు నీకు ఇది సరిపోతుంది అని అనుకుంటే ఓకే, అదర్వైజ్ యూ కెన్ ఇంకా ఇంకొక పంప్ తీసుకుని దాన్ని బిల్డప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ మీద మిగిలిపోయిన ప్రోడక్ట్ ని నేను ఇలా బ్రష్ మీదకి తీసుకుని, ఇక్కడ చూసారు కదా మిగిలిపోయినది, ఇప్పుడు నేను నా అండర్ ఐస్ దగ్గర యూస్ చేస్తున్నాను అనమాట. డాబింగ్ మోషన్ ఆరల్స్ ఇలా టు అండ్ ఫ్రో మోషన్ తో కూడా మీరు దీన్ని మంచిగా అప్లై చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మీ అండర్ ఐ క్రీజింగ్ ఉండదు, కేకీనెస్ ఉండదు, ఇట్లా వైటిష్ గా కనిపిస్తూ ఉంటుంది కదా, గ్రేయినెస్ ఇట్లాంటిది ఉండదు అనమాట. అండ్ ఆఫ్ ఐబ్రోస్ కోసం ఇక్కడ నేను ఒక అయిపోయిన మస్కారాని వాడుతున్నాను. నేను అసలు ఐబ్రోస్ కి సెపరేట్ గా ఎఫర్ట్స్ ఏమీ పెట్టను. నాకు అసలు ఐబ్రోస్ ఎక్కువగా చేసుకోవడం రాదు, లైక్ దిద్దుకోవడము ఆరల్స్ అని ఫిల్ చేయడము. ఐ రియలీ పర్సనలీ ఫీల్ నాకు అది అవసరం లేదు అని చెప్పి. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫిల్ యువర్ ఐబ్రోస్. ఇప్పుడు ఫర్ బ్లష్ ఐఎమ్ యూజింగ్ ఇక్కడ ఎర్త్ రిథమ్ మర్మేడ్ టింట్ అనమాట. నాకు ఒక మంచి డ్యూయీ లుక్ రావాలి, నేను ఇక్కడ పింక్ డ్రెస్ వేసుకున్నా కాబట్టి నాకు ఒక మంచి డ్యూయీ లుక్ కావాలి, కాబట్టి ఇది నాకు మంచి డ్యూయీ ఫినిష్ ని ఇస్తుంది. కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు యూజ్ దిస్. కొంచెం ఎక్కువగా వేసుకుంటా బికాస్ ఫుల్ ఫేస్ అండ్ హెవీ కవరేజ్ ఫౌండేషన్ కూడా వేసాం కాబట్టి మంచిగా కనపడాలి అని అంటే ఇది కొంచెంగా కొద్దిగా ఎక్కువగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ నౌ ఐఎమ్ జస్ట్ బ్లెండింగ్. ఫస్ట్ నేను ఓన్లీ ఇంక్లైన్డ్ మోషన్ లో అప్లై చేసుకుంటున్నాను బికాస్ నాది రౌండ్ ఫేస్ చబీ చీక్ కాబట్టి నాకు అలా స్ట్రక్చర్డ్ రావాలి. ఇట్లా మంచిగా చూడండి, సి ఇట్ ఈస్ షోయింగ్ దిస్ ఎలివేటెడ్ లుక్. ఇంక్లైన్డ్ గా మంచిగా ఉంటుంది, స్ట్రక్చర్ నే ఇస్తుంది. సో నేను బ్లష్ అనేది నాకు ఇష్టం కాబట్టి ఐ లవ్ టు ప్లే విత్ బ్లష్. నాకు ఇట్లా హెవీ బ్లష్ ఇష్టం అనమాట. ఇట్లా సైడ్ చూస్తే చూడండి, దెర్ ఇస్ గుడ్ అ లాట్ అమౌంట్ ఆఫ్ బ్లష్. బట్ కొందరికి ఇష్టం ఉండదు, ఇట్స్ యువర్ విష్. మీరు కావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ అ వెరీ ఏమంటారు లైట్ గా బ్లష్ ని మీరు యూజ్ చేయొచ్చు. బట్ ఐ రియలీ లవ్ లుక్ అట్ దాట్. ఎంత మంచిగా ఉంది కదా, అందుకే నేను ఒక డ్యూయీ బ్లష్ ని వాడాను. ఇది పిగ్మెంటేషన్ తో పాటు లుక్ అట్ దాట్ మంచి డ్యూయీ లుక్ ఇది ఇచ్చింది. ఫినిష్ కూడా డ్యూయీ ఫినిషే వస్తుంది. సో దిస్ ఈజ్ ది బ్లష్. నౌ ఐ మేకప్ కూడా మనం చాలా సింపుల్, ఈజీ అండ్ మినిమల్ గా పెట్టుకుందాము. ఫర్ దాట్ ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ స్విస్ బ్యూటీ ది ఐ షాడో ప్యాలెట్ అండ్ ఇది తీసుకుంటాను. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు మై స్కిన్ షేడ్, కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, లైటర్ గా ఉంటుంది. అండ్ ఫస్ట్ నేను మనము ఇందాక కన్సీలర్ పెట్టాం కదా, సో దాన్ని మొత్తాన్ని మనము మంచిగా పౌడర్ ఇన్ ద సెన్స్ ఐ షాడో తోటి మంచిగా దాన్ని సెట్ చేసుకోవాలి. మీరు బిగ్నెస్ అనుకుంటే ఐ మేకప్ అనేది ఎంత మినిమల్ గా ఉంచుకుంటే మీరు అంత ఈజీగా అండ్ మంచిగా కనిపిస్తుంది. ఇందాక నేను యూజ్ చేసిన స్విస్ బ్యూటీ ఐ షాడో ప్యాలెట్ నుంచి ఇది మిడిల్ షేడ్, ఇక్కడ లిటరలీ సీ ఎంత వాడేసాను. ఇది ఒక మంచి ట్రాన్సిషన్ షేడ్ అనమాట, ఆరెంజిష్ న్యూడ్ టోన్ లో ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ అవుటర్ కార్నర్ లో దాన్ని నేను వేసుకుంటున్నాను. అసలు కనిపించినట్టుగా ఉంటుంది, బట్ ఇట్ క్రియేట్స్ ఎ గుడ్ డెప్త్ టు యువర్ ఐ షాడో అండ్ ఐస్ అనమాట. I'm using Makeup Revolution palette. ఇందులో నుంచి డ్రీమీ షేడ్ తీసుకుంటున్నాను. దిస్ ఇస్ సచ్ అ గుడ్ షిమ్మరీ షేడ్. యాజ్ ఐ హ్యావ్ సెడ్, మీరు మంచిగా చేతితోటే మీ షిమ్మర్స్ ని అప్లై చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే షిమ్మర్స్ అనేవి మీ కింద ఫాల్ అవుట్ అవ్వవు అనమాట. సో లుక్ అట్ దాట్, ఎంత మంచి గ్లిటర్ అండ్ షైనీగా ఉందో. ఇట్ ఈస్ అ బిట్ హాలోగ్రాఫిక్ యాజ్ వెల్. లుక్, దీనికి ఒక గ్లిటర్ యాడ్ చేసిన వెంటనే ఎంత మంచి డిఫరెన్స్ వచ్చేసిందో. ఒక యూజ్ చేసిన ఐ షాడో బ్రష్ తోటే ఇక్కడ ఏదైతే కార్నర్స్ ఉన్నాయో దాన్ని బ్లెండ్ చేసుకోండి, సో దట్ హార్ష్ లైన్స్ అనేవి కనిపించదు, చాలా స్మూత్ గా బ్లెండెడ్ గా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఐ షాడో అనేది మంచిగా కనిపించాలి అంటే ద కీ ఈజ్ బ్లెండింగ్. ఎంత మంచిగా బ్లెండ్ చేసుకుంటే అది మీ స్కిన్ మీద నుంచి వస్తుంది, ఆరల్స్ ట్రాన్సిషన్ షేడ్స్ కూడా చాలా మంచిగా వస్తాయి అనమాట. హార్ష్ లైన్స్ కనిపిస్తే చాలా గలీజ్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలానే టు అండ్ ఫ్రో మోషన్ తోటి, యాజ్ ఐ హావ్ ఆల్రెడీ సెడ్ 6 to 7 times చేసుకున్నాను అంటే నా యు ఆర్ డన్. హార్ష్ లైన్స్ ఏవి కనిపించకుండా చాలా బాగుంది. ఐఎమ్ గోయింగ్ టు పౌడర్ మై ఫేస్. హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ మేబ్లిన్ కాంపాక్ట్ పౌడర్. జస్ట్ దీన్ని తీసుకొని ఆల్వేస్ డస్ట్ ఇట్ ఆఫ్, డాబ్ చేసుకుని నవ్ అప్లై ఇట్. జస్ట్
డాబ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. ఇప్పుడు మీరు ఐలైనర్, కాజల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇంకొంచెం మీ ఐ లుక్‌ని ఎన్హాన్స్ చేయడానికి. ఇఫ్ యూ లైక్ వేరింగ్ కాజల్ ఆర్ ఐలైనర్ మంచిగా వేసుకోవచ్చు. బట్ నాకసలు ఇష్టం లేదు వేసుకోవడం. బికాజ్ నేను గ్లిటర్ వేసుకుంటున్నాను కాబట్టి ఐ వాంట్ టు మై గ్లిటర్ టు షో అప్ అండ్ పాప్ అప్. అదే మంచిగా ఎన్హాన్స్‌డ్‌గా కనిపియాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఓన్లీ మస్కారా ఒకటే వేసుకుంటాను. ఫర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ స్టేజ్ ఆర్ ఎల్స్ లారియర్ పానోరమా మస్కారా, లేదు అని అంటే మేబ్లిన్ స్కై హై మస్కారా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ డెన్స్ వాల్యూమ్ లెంత్ ని ఇస్తాయి అనమాట. హెవీ మేకప్ వేసుకున్నప్పుడు ఇలాంటి ఐలైనర్స్ వేసుకున్నారు అని అంటే ఇంకా మంచిగా పాపప్ అయి కనిపిస్తాయి మీ ఐ లాషెస్. ఇక్కడ నేను స్టేజ్ ది వాడుతున్నాను. Just look at the difference. This is the lash lift that I want. డిమ్ అయిపోతుంది ఏమనుకోకండి, బట్ దిస్ ఈస్ ది ఫైనల్ లుక్. ఎంత మంచిగా వచ్చింది కదా. లాస్ట్ లిప్ లైనర్ అండ్ లిప్స్టిక్ అప్లై చేసుకుంటే వీఆర్ డన్. నా ఆల్ టైమ్ ఫేవరెట్ మార్స్ లిప్ లైనర్ ని వాడుతున్నాను. Lipsticks again, I'm going to use one of my favorites one. It is from Lakme Forever Matte Lipsticks. This is in shade 34 brown sheer. ఇది ఒక న్యూడ్ బ్రౌన్ షేడ్ ఉంటుంది అనమాట. బికాస్ ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ పింకిష్ కొడుతుంది కాబట్టి పింక్ లిప్స్ పెట్టుకుంటే బాగుండదేమో అనుకుంటున్నాను. సో నేను అందుకే ఒక బ్రౌన్ న్యూడ్ షేడ్ ని వాడుతున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, ఈ మేకప్ అనేది అవర్స్ వరకు లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి, స్వెట్ ప్రూఫ్ ఉండాలి, వాటర్ ప్రూఫ్ ఉండాలి అని అనుకుంటే మళ్ళీ ఒక మంచి సెట్టింగ్ స్ప్రేని యూజ్ చేయాలి. నేను ఇందాక స్టార్టింగ్ యూజ్ చేసిన స్టేజ్ సెట్టింగ్ స్ప్రేని మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఎక్కువగా స్ప్రే చేసుకోండి సో దాట్ మంచిగా ఫుల్ ఫేస్ అనేది కవర్ అవ్వాలి. దిస్ ఈస్ ది ఫైనల్ లుక్. ఎలా అనిపించింది? ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా 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 బాగుంది. చాలా సటిల్ డూయి స్కిన్ లైట్, మరీ అంత హెవీ మేకప్ లేకుండా చాలా నార్మల్ అండ్ సింపుల్ ఉంది. మీరు నిజంగా దీన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే కనుక అండర్ 15 minutes లోనే ఈ మేకప్ లుక్ ని అచీవ్ చేసేయచ్చు. అండ్ నేను ఏదైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తానో ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని వెళ్ళి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నా ప్రీవియస్ వీడియోలో నేను నో మేకప్ లుక్ చేశాను. ఫర్ కాలేజ్ అండ్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ మంచిగా దీన్ని వాడచ్చు. అండ్ మంచిగా సటిల్ అండ్ నార్మల్ మినిమల్ మేకప్ కావాలి అన్న కూడా మీరు ఆ ఐ బటన్ దగ్గర ఉంటుంది, దాన్ని వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ ఈ మేకప్ లుక్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్ వస్తున్నాయి. ఐ am literally keeping all my time, investing all my energy into this. యూట్యూబ్ లో కూడా మంచి రీచ్ వస్తుంది అని చెప్పి, అండ్ ఆల్సో ఇట్స్ బీన్ యూస్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరూ అన్నారు లైక్ మంచిగా అనిపిస్తుంది వీడియో అని చెప్పి. మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ బీ హ్యాపీ, బీ కైండ్, బీ పాజిటివ్. ఉంటాం. మళ్ళీ బాయ్.